బీ ఫార్మసీ తర్వాత ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో స్టూడెంట్స్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్స్ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్స్, వీటిల్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేయడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. తర్వాత బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కాలేజెస్, డి ఫార్మసీ కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్లో లెక్చరర్గా జాబ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కనుక క్వాలిఫై మంచి ర్యాంక్స్ వస్తే వాళ్ళు ఫార్మసీ ఇన్స్పెక్టర్స్ లాగా, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లాగా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇదే కాకుండా వాళ్ళు బీ ఫార్మసీతో ఆగిపోకుండా ఎంఫార్మసీ, పిహెచ్డి కూడా చేసుకుంటే మనం చెప్పినటువంటి ఫార్మా రంగం కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానివ్వండి, రెగ్యులేటరీ అఫైర్స్ లో కానివ్వండి మంచి పొజిషన్స్ లీడ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. నల్లా నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నుంచి డాక్టర్ ఎం పద్మాకర్ రావు గారు, ప్రిన్సిపల్, కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ నుంచి మనతో ఉన్నారు. హలో సార్. హలో. మీ ఇన్స్టిట్యూట్ లో ఎటువంటి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు సార్? మా ఇన్స్టిట్యూట్ లో 2 years MBA కోర్స్ కండక్ట్ చేస్తున్నామండి. అయితే ఈ మేనేజ్మెంట్ కోర్స్ మా కాలేజ్ JNTUకి అఫిలియేటెడ్. సో కాబట్టి మేనేజ్మెంట్ MBA కోర్సులో మేము ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ HR ఈ 3 ఆఫర్ చేస్తున్నాం స్పెషలైజేషన్స్. నల్ల నరసింహారెడ్డి విద్యా సంస్థలు అందిస్తున్న అన్ని కోర్సులకి AICTE గుర్తింపు పొందింది. JNTU హైదరాబాద్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ గా కాలేజీగా కొనసాగుతోంది. నల్ల నరసింహారెడ్డి విద్యా సంస్థలు ఫ్యాకల్టీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిష్ణాతులైన ప్రొఫెసర్లతో క్లాసులు నిర్వహిస్తోంది. NNRG డైరెక్టర్ డాక్టర్ బి గోపాల్ రెడ్డి ఆపార అనుభవజ్ఞులు. దేశంలోని ప్రతిష్టాత్మక ఫార్మసీ కంపెనీల్లో విశేష అనుభవం, బోధనా రంగంలో ప్రావీణ్యం గల డాక్టర్ ఉమా మహేశ్వరరావు ఫార్మసీ కాలేజ్ డీన్ గా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి ఎంతో అనుభవజ్ఞుడైన డాక్టర్ పద్మాకర్ రావు స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ కి ప్రిన్సిపల్. ఒక కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా వాళ్ళ చేతుల మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు అలాంటి స్టూడెంట్స్ ని తయారు చేసేటప్పుడు మీ కాలేజీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తుంటారండి? మామూలుగా మాకు వచ్చే స్టూడెంట్స్ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరుగుతుంది. చాలా వరకు వాళ్ళకి స్కిల్స్ ఉన్నా కానీ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేరు. కొందరు తెలుగు మీడియం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టేసుకొని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ నుంచి వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ ఓపెన్గా చెప్పే పరిస్థితి మేము కల్పిస్తాం ఇక్కడ. అటువంటి ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి. అయితే వాళ్ళ నుంచి వాళ్ళ మనసులో ఉండే అభిప్రాయాలు, వాళ్ళ ఉండే థాట్స్ అవన్నీ కూడా క్లియర్గా బయటపడాలంటే వాళ్ళతో క్లోజ్ ఇంటరాక్షన్ ఉండాలి. మా ఫ్యాకల్టీ క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతుంది. అదే కాకుండా వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చేసి వాటి మీద సెమినార్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళతో కొన్ని టాక్స్ ఇప్పించేసి దాంట్లో వాళ్ళు మామూలుగా కమిట్ చేసే మిస్టేక్స్ అని పాయింట్అవుట్ చేసి వాళ్ళని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 years కోర్స్ తర్వాత దేర్ విల్ బి సీ ఆఫ్ చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్. సో వాళ్ళ అభిప్రాయాన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇక్కడ రేపు ఏదన్నా కంపెనీలు కానీ ఆర్గనైజేషన్ కానీ చేరినప్పుడు వీరి అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి స్కిల్స్ మేము ఇంప్రూవ్ చేస్తాం. ఇదే కాకుండా మాకు ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీతో గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తాం వీళ్ళకి. దాని నుంచి వాళ్ళ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ పెరుగుతుంది. క్యాంపస్ లోని అన్ని విభాగాల్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. విశాలమైన క్లాస్ రూమ్లు, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో కూడిన ల్యాబొరేటరీస్, హై బ్యాండ్ విత్ ఆప్టికల్ ఫైబర్ లైన్, హై స్పీడ్ కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీ లాంటి సౌకర్యాలు నల్లమల్లారెడ్డి
థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కెరీర్ లో డెవలప్ అవ్వాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపల్సరీ. అందుకే నల్ల నరసింహారెడ్డి గ్రూప్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేశాం. ఇంజనీరింగ్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఫార్మసీ ల్యాబ్స్ తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నల్ల నరసింహారెడ్డి విద్యా సంస్థల లైబ్రరీ అవకాశం కల్పిస్తుంది. లైబ్రరీలో సుమారు 10,000 వాల్యూమ్స్ లో 1900 బుక్స్ అందుబాటులో ఉంటాయి. ఇవే కాక ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, కంప్యూటర్ అండ్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ లైబ్రరీ సబ్స్క్రైబ్ చేసింది. అకాడమిక్, నాన్ అకాడమిక్స్ పై వేలాది ఆడియో, వీడియో ప్రెజెంటేషన్స్ తో డిజిటల్ లైబ్రరీ కూడా స్టూడెంట్స్ కి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చురుగ్గా ఉండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తాం. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్ లాంటి అవుట్డోర్ స్పోర్ట్స్, టేబుల్ టెన్నిస్, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి క్యాంపస్ లోనే అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం. This is Sushil pursuing my electrical engineering from Nalla Narasimha Reddy Engineering College. When we speak about the sports, we have got good physical trained directors who guide us and teach us in every aspect, such as in outdoor, they train us in cricket, volleyball, football, and even volleyball. Whereas in indoor games, they train us in chess, caroms, and table tennis. టార్గెట్ కెరీర్ లో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరియర్. నల్లా నరసింహారెడ్డి విద్యా సంస్థల్లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కల్పిస్తోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ తో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూలకు సిద్ధం చేయడం ఎన్ఎన్ఆర్ స్పెషాలిటీ. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలపై అవగాహన, జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కల్పించడంలో నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ముందుంటుంది. ఇవాళ మనం చూస్తున్న మార్కెట్లో జాబ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. ఇక మన ఎంబీఏ స్టూడెంట్స్ వచ్చేసరికి అసలు జాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఎంబీఏ ఫెసిలిటీస్ చాలా వరకు అంటే ఈ మధ్యన కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మా లాస్ట్ బ్యాచ్లో చాలా వరకు ప్లేస్మెంట్ అయిపోయింది. ఇంకా కొందరు ప్రాసెస్లో ఉన్నారు. కొందరు ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేయడం అటువంటివి కేసెస్ ఉన్నాయి.
చాలా వరకు ఇప్పుడు ప్లేస్మెంట్ అంత ఇబ్బంది అని అనుకోవడం లేదు. మార్కెట్ లో ట్రెండ్స్ కి అనుగుణంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఉన్నత విద్య కోసం వెళ్లే స్టూడెంట్స్ GRE, GMAT, CAT, గేట్ లాంటి కాంపిటీషన్ కోర్సులపై స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం NNR స్పెషాలిటీ. ఫ్యాకల్టీ గురించి చూసుకుంటే ఇవాళ వాళ్ళ స్టూడెంట్ ని జాయిన్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చేసరికల్లా చాలా స్కిల్డ్ పర్సన్ గా చేయాలి. సో ఇక్కడ ఫ్యాకల్టీ యొక్క ఇంపార్టెన్స్ చాలా విధంగా ఉంది. మీరు ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఇప్పుడు ఫ్యాకల్టీని మనం ఒక టూల్స్ లాగా మనం కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఏదన్నా ఒక శిల్పం కానీ ఏదన్నా కరెక్ట్ సరిగ్గా రావాలంటే మన టూల్స్ ప్రాపర్గా ఉండాలి. అందుకోసం ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని మేము చూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు చూస్తే ఐ గాట్ నియర్లీ 40 years ఆఫ్ ఇండస్ట్రియల్ ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో మాకు ఇండస్ట్రియల్లో డే టు డే వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ కేస్ స్టడీ లాగా వాళ్ళకి చెప్తాం అనమాట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇచ్చేసి చెప్తే అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది. మా కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా MPharmacy గ్రాడ్యుయేట్స్ విత్ గుడ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్. గత 2 సంవత్సరాలుగా మా కాలేజ్ నుంచి వేరియస్ కాన్ఫరెన్సెస్ లోను జర్నల్స్ లోను 10 రీసెర్చ్ పబ్లికేషన్స్ చేయడం జరిగింది. మా స్టాఫ్ అందరూ కూడా చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. స్టూడెంట్స్ కి వాళ్ళు సబ్జెక్టే కాకుండా కౌన్సిలింగ్ మరియు కెరీర్ గైడెన్స్ కూడా రైట్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మంచి స్టూడెంట్స్ గా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. I'm Shriya Reddy from Computer Science Engineering from Nalla Narasimha Reddy Engineering College. Well, when it comes to faculty in our college, they are well qualified and experienced. The coordination among teachers and students is well good, and the learning and teaching practices are quite innovative. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి గ్రూప్ డిస్కషన్స్, గెస్ట్ లెక్చర్స్, సెమినార్స్, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ప్లేస్మెంట్ సెంటర్ ద్వారా క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి MNC కంపెనీలో విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తోంది. నల్లా నరసింహారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక విద్యార్థి చేరాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ మా వెబ్సైట్ చూడండి. మీరు ఎక్కడైనా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఎక్కడైనా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే అక్కడ వెబ్సైట్ చూసుకోండి. కంప్లీట్గా డీటెయిల్డ్గా స్టడీ చేయండి. ఫ్యాకల్టీ చూడండి. అయిన తర్వాత మా ఫ్యాకల్టీ పబ్లిష్ చేసిన పేపర్స్, రీసెర్చ్ వర్క్, స్పెషల్ టాలెంట్ అవన్నీ చూసుకోండి. తర్వాత మిమ్మల్ని మా క్యాంపస్కి వచ్చి చూడమని నేను ఎంకరేజ్ చేస్తాను. ఇంతకుముందు మా ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు. ఇది ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది కనుక కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి మీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో క్యాంపస్కి వచ్చి మాతో కలవండి, మాట్లాడండి, టీచర్స్తో మాట్లాడండి, చూడండి. మీకు సాటిస్ఫాక్టరీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ లో ప్రొఫెషనల్స్ అవ్వాలనుకుంటే రండి, నల్లా నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో చేరండి. ప్రొఫెషనల్స్ గా కెరీర్ ని స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషన్ సొసైటీలో చేరండి. ప్రొఫెషనల్స్ గా కెరియర్ స్టార్ట్ చేయండి. మా అడ్రస్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, చౌదరిగూడ విలేజ్, కర్రేముల క్రాస్ రోడ్స్, ఘట్కేసర్ మండలం, రంగారెడ్డి జిల్లా. పిన్ కోడ్ 5,88,000. ఫోన్ నంబర్లు 91841502557777. మొబైల్ 9985311103, 9985311107. ఈమెయిల్ nnres.admin@gmail.com.